హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ కోడ్. ఈరోజు మనం జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. అసలు క్లాస్ అంటే ఏంటి, మెయిన్ మెథడ్ అంటే ఏంటి, ప్యాకేజ్ ఏంటి, జావా కోడ్ని ఎలా రాయాలి అండ్ మెయిన్ మెథడ్ అంటే ఏంటి, ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. The structure of Java program follows a logical and organized format. మనం జావా కోడ్ని ఒక లాజికల్ అండ్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో రాస్తాం అనమాట. అలా ఎందుకు రాస్తాము అంటే రీడబిలిటీ కోసం, మెయింటైనబిలిటీ కోసం రాస్తాం. మనం ఒక ప్రోగ్రామ్ని చూడగానే మనకి ఈజీగా అర్థం అవ్వాలి. సో అండ్ క్లాసెస్ని కూడా మనం ఈజీగా మెయింటైన్ చేయగలగాలి. అందుకోసం మనం ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ని మనం జావా ప్రోగ్రాంలో ఫాలో అవుతాం అనమాట. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. జావా కోడ్కి ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఒక క్లాస్ని రాసేటప్పుడు ఏమేమి ఉంటాయి అంటే ప్యాకేజెస్ ఉంటాయి అండ్ వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, మెయిన్ మెథడ్ ఉంటుంది, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ మనకి జావా కోడ్ రాసేటప్పుడు ఇవన్నీ ఫాలో అవుతూ మనం రాస్తాం అనమాట. మనం ప్రతి ఒక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్యాకేజ్ డిక్లరేషన్. సో ఎవ్రీ జావా ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ అన్ ప్యాకేజ్ డిక్లరేషన్. ఇది ఆప్షనల్ అనమాట. నువ్వు బేసిక్ ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు ప్యాకేజెస్ అనేది ఆప్షనల్. కాకపోతే ప్రొడక్షన్ లెవెల్లో మనము ప్యాకేజెస్ అనేది డిక్లేర్ చేస్తాం అనమాట. ఎందుకు డిక్లేర్ చేస్తాము అంటే కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడం కోసం డిక్లేర్ చేస్తాం. ఇవి మనం నెక్స్ట్ వీడియోలో ప్యాకేజెస్ ఎప్పుడు క్రియేట్ చేయాలి, ఎందుకు క్రియేట్ చేస్తాం అనేది ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనం ప్యాకేజ్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ప్యాకేజ్ అండ్ ఇది నేమ్స్ అనమాట. com.neon.student అనేది మనం తీసుకుంటాం అనమాట ఈ నేమ్స్ని. అండ్ ఇట్ టెల్స్ ద ఎగ్జాక్ట్ అడ్రస్ ఆర్ లొకేషన్ ఆఫ్ దిస్ క్లాస్ అనమాట. నువ్వు ఏ క్లాస్ అయితే ఆ ప్యాకేజ్లో పెట్టావో ఆ క్లాస్ ఎక్కడుంది అనేది నీకు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్యాకేజ్ ఇస్తుంది. మనం ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఆల్రెడీ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను, com.neon.డాట్ ప్యాకేజ్ అని. ఇప్పుడు మనం ఇంకొక ప్యాకేజ్ని క్రియేట్ చేస్తాం. ఎస్ఆర్సి పైన రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ న్యూ ఉంటుంది. న్యూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సో అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనం నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే com.harini అనే ఒక ప్యాకేజ్ని ఇస్తున్నాను. సో కామ్లో హరిణి అని ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ అయిందనమాట. సో ఇలా మనం ప్యాకేజెస్ని క్రియేట్ చేస్తాం. ప్యాకేజెస్ని ఎందుకు క్రియేట్ చేస్తామని చెప్పాము? నేమ్స్ని అవాయిడ్ చేయడానికి, నేమ్ కాన్ఫ్లిక్ట్స్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తావు, అదే స్టూడెంట్ని నువ్వు ఇంకొక చోట క్రియేట్ చేయాలి అనుకుంటే నీకు కన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. అలా కన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి మనం ప్యాకేజెస్ అనేది క్రియేట్ చేస్తాం. దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. సో ప్యాకేజెస్ కింద నెక్స్ట్ ఏముంటాయి అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇన్బిల్ట్ క్లాసెస్ కానీ ఈ మెథడ్స్ కానీ నువ్వు యూజ్ చేసుకోవాలా అనుకునేటప్పుడు మనం ఇన్బిల్ట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కానర్ క్లాస్ యూజ్ చేసి ఇన్పుట్ని రీడ్ చేయాలనుకున్నావు, అప్పుడు నువ్వు ఇటిల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటావు. ఈ స్కానర్ క్లాస్ అనేది మనకి ఇన్బిల్ట్ క్లాస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లిస్ట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ని యూజ్ చేసుకోవాలి అనుకున్నావు. సో నువ్వు లిస్ట్ని డిక్లేర్ చేసేటప్పుడు కూడా నువ్వు ఇటిల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటావు. లిస్ట్ అనేది లిస్ట్ ఇంటర్ఫేస్ ఎక్కడ ఉంటుంది అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. సో ఇలా నువ్వు ఇన్బిల్ట్ క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ యూజ్ చేసుకోవాలనుకునేటప్పుడు ఆ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్లాస్లో మనం లిస్ట్ని డిక్లేర్ చేసుకున్నాం అనమాట. సో ఇది లిస్ట్ ఎక్కడ ఉంటుంది, ఇటిల్ ప్యాకేజ్లో ఉంటుంది, అది ఇంపోర్ట్ అయింది. ఫస్ట్ ప్యాకేజెస్ ఉంది, ప్యాకేజెస్ కింద ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్లాస్ డిక్లరేషన్. అసలు క్లాస్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నావు. అంటే నీ డీటెయిల్స్ అన్నీ ఆ రెజ్యూమ్లో ఫిల్ చేయాలి. రెజ్యూమ్ అనేది ఏంటి, ఒక టెంప్లెట్ అనమాట. అందులో నువ్వు ఒక ఆర్డర్ ఫాలో అయ్యి
పైన నీ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ప్రాజెక్ట్స్, నీ స్కిల్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ డిఫైన్ చేసుకుంటూ వస్తావు కదా. అలానే క్లాస్ అనేది కూడా ఒక టెంప్లెట్ అనమాట. క్లాస్లో ఏమేమి ఉంటాయి అంటే మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, మెయిన్ మెథడ్ ఉంటుంది. సో ఇలా క్లాస్ అనేది కూడా ఒక టెంప్లెట్ లాగా జావా కోడ్లో వర్క్ అవుతుంది అనమాట. సో క్లాస్ అనేది ఇట్స్ ఏ రిజర్వ్డ్ కీవర్డ్ ఇన్ జావా. సో నువ్వు ఒక క్లాస్ని క్రియేట్ చేయాలంటే క్లాస్ అని పెట్టి ఆ రిజర్వ్ కీవర్డ్ని రాసి దాని పక్కన నువ్వు ఏదైతే క్లాస్ నేమ్ ఇవ్వాలి అనుకున్నావు అనుకో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో అలా క్లాస్ కీవర్డ్ రాయంగానే ఏంటంటే కంపైలర్కి చెప్తున్నాను అనమాట, నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను అని. మనం కోడ్లో క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు నేను ఈ హరిణి అనే ప్యాకేజ్లో ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి అనుకున్నాను. సేమ్ స్టూడెంట్ అనే క్లాస్ని క్రియేట్ చేద్దాం. ఇది డిఫరెంట్ ప్యాకేజ్ కాబట్టి మనకి ఎలాంటి నేమ్ కాన్ఫ్లిక్ట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే క్లాస్లో మరీ స్టూడెంట్ అనే క్లాస్ని క్రియేట్ చేయాలి అనుకున్నాను అనుకో హరిణి అనే ప్యాకేజ్లో, ఇప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అన్నమాట. కెనాట్ క్రియేట్ ఏ క్లాస్, అనేబుల్ టు పార్స్ టెంప్లెట్ క్లాస్. సో ఎందుకంటే సేమ్ ప్యాకేజ్లో సేమ్ ఉండే క్లాస్ నేమ్స్ మనం క్రియేట్ చేయలేం. సో మనకు ఏంటి క్లాస్ రిజర్వ్డ్ కీవర్డ్ ఉంది, నువ్వు స్టూడెంట్ అనే క్లాస్ని క్రియేట్ చేయాలనుకున్నావు కాబట్టి ఆ నేమ్ ఇచ్చావు. ఇలా మనం క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ టెంప్లెట్, పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్. పబ్లిక్ ఎందుకు పెడతామంటే అది విత్ ఇన్ ద ప్యాకేజ్, ఆ ప్యాకేజ్లో మొత్తం యాక్సెస్ చేయడానికి నువ్వు పబ్లిక్ అనేది పెడతావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ పెట్టలేదు, ఇదే. సో అనదర్ క్లాస్ మనం క్రియేట్ చేద్దాం, టీచర్ అనే క్లాస్ క్రియేట్ చేద్దాం. టీచర్కి పబ్లిక్ని రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ క్లాస్ని నువ్వు అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యాకేజ్ యూజ్ చేసుకోరు, కాకపోతే స్టూడెంట్ని నువ్వు అవుట్ సైడ్ ఈ ప్యాకేజ్లో కూడా నియాన్ ప్యాకేజ్లో కూడా నువ్వు ఆ స్టూడెంట్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో హలో వరల్డ్ ఈజ్ ద క్లాస్ నేమ్ అండ్ ద పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్ మేక్ ఇట్ యాక్సెసిబుల్ అక్రాస్ ద ప్రాజెక్ట్. సో నువ్వు ఏంటి అంటే పబ్లిక్ అని పెడితే ఆ క్లాస్ని అక్రాస్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు నువ్వు మల్టిపుల్ ప్యాకేజెస్ క్రియేట్ చేస్తావు, ఆ క్లాస్ని నువ్వు ఏ ప్యాకేజ్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ టీచర్ క్లాస్లో ఏంటి అంటే జెడ్ నొక్కుతున్నాను, సారీ. ఒక మెయిన్ మెథడ్, ఒక మెథడ్ రాద్దాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఈ టీచర్ క్లాస్ని నేను ఇక్కడ స్టూడెంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను టీచర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను అనమాట. సో పబ్లిక్ అనేది ఒక యాక్సెస్ మోడిఫైయర్, పబ్లిక్ డిఫైన్ చేస్తాను అక్రాస్ ద ప్రాజెక్ట్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్ అనేది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్ అనమాట. జావా ప్రోగ్రామ్కి నువ్వు ఏవైతే మెయిన్ మెథడ్లో కాల్ చేస్తావో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్. నువ్వు ఎలా అయితే డిఫైన్ చేసుకున్నావు అనుకో అలానే నీకు మెయిన్ మెథడ్లో ఎలా అయితే డిఫైన్ చేసుకున్నావో అలానే మెథడ్స్ని కాల్ అవుతాయి అన్నమాట. మెయిన్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ మెయిన్ అంటే ఏంటి, స్ట్రింగ్ వర్క్స్, దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా ఒక నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో అసలు మెయిన్ మెథడ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎలా రన్ చేస్తాం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ S1 స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, తర్వాత ఏంటి అంటే S1.StudentInfo. సో ఈ మెథడ్ని స్టూడెంట్ ఇన్ఫో అనే మెథడ్ని ఇక్కడ నేను కాల్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ ఇన్ఫో కంటే ముందు కాలేజ్ ఇన్ఫో క్రియేట్ చేయాలి అనుకున్నాను అనుకో.
ఫస్ట్ మనకి కాలేజ్ ఇన్ఫో ప్రింట్ అయ్యి తర్వాత స్టూడెంట్ ఇన్ఫో ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో కాలేజ్ నేమ్ ఈస్ XYZ, స్టూడెంట్ నేమ్ ఈస్ హర్ని అండ్ స్టూడెంట్ ఏజ్ ఈస్ 18. ఇప్పుడు నేను స్టూడెంట్ ఇన్ఫోని ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, స్టూడెంట్ ఇన్ఫో ప్రింట్ అయిన తర్వాత కాలేజ్ ఇన్ఫో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫో ప్రింట్ అయింది, తర్వాత కాలేజ్ ఇన్ఫో ప్రింట్ అయింది అనమాట. సో ఇలా మనకి మెయిన్ మెథడ్ ఎలా డిక్లేర్ చేసుకుంటే అలానే ప్రింట్ అవుతాయి. ఇట్ కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట మెయిన్ మెథడ్. అండ్ మెయిన్ మెథడ్ అనేది ఎంట్రీ పాయింట్. నువ్వు ఇక్కడ కాలేజ్ ఇన్ఫోని నువ్వు కాల్ చేయలేదు, అప్పుడు నీకు కాలేజ్ ఇన్ఫోని ప్రింట్ అవ్వాలి. చూద్దాం. చూసావా, ఓన్లీ స్టూడెంట్ ఇన్ఫో మాత్రమే ప్రింట్ అయింది. కాలేజ్ని మనం ఇక్కడ కాల్ చేయలేదు కాబట్టి అసలు కాలేజ్ ఇన్ఫోని ప్రింట్ అవ్వలేదు. సో దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. ఇక్కడ నువ్వు ఏవైతే కాల్ చేస్తావో అవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. నువ్వు ఏ మెథడ్స్ అయితే కాల్ చేయలేదో ఆ మెథడ్స్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో దిస్ ఈస్ ద మెయిన్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ మెథడ్ ఏవేవి ఉంటాయి అంటే పబ్లిక్ ఉంటుంది, స్టాటిక్ ఉంటుంది, వాయిడ్ ఉంటుంది అండ్ పారామీటర్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఉంటుందన్నమాట. సో పబ్లిక్ అంటే ఏంటి అంటే ఈ మెయిన్ మెథడ్ అనేది నువ్వు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ ప్యాకేజ్లో నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ మెథడ్ని చెప్పడానికి మనం పబ్లిక్ పెట్టాం. స్టాటిక్ ఏంటి అంటే నువ్వు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకోకుండానే ఆ మెథడ్ని కాల్ చేయొచ్చు అని చెప్పడానికి మనం స్టాటిక్ డిక్లేర్ చేస్తాం. వాయిడ్ అంటే మెయిన్ మెథడ్ ఏంటిది రిటర్న్ చేయదు, రిటర్న్ టైప్ అనేది నల్. సో ఏమి రిటర్న్ చేయదని చెప్పడానికి వాయిడ్ పెడతాం. అండ్ ఆ మెయిన్ మెథడ్ నేమ్ అనేది షుడ్ బి మెయిన్ అయి ఉండాలన్నమాట. మెయిన్ అని డిక్లేర్ చేస్తే జేవీఎంకి తెలుస్తుంది ఇది మెయిన్ మెథడ్. సో ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది క్లాస్ అని జేవీఎంకి తెలుస్తుంది. సో అక్కడి నుంచి జేవీఎం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో మనం మెయిన్ మెథడ్ నేమ్ పక్క మెయిన్ అనే ఇవ్వాలి, అదర్ నేమ్స్ ఇస్తే జేవీఎం అనేది తీసుకోదన్నమాట. నెక్స్ట్ అనేది స్ట్రింగ్ ఆర్గ్స్. నువ్వు ఇక్కడ ఏవైనా పారామీటర్స్ పంపించాలి అనుకుంటే ఈ ఆర్గ్స్ అరేలోకి నువ్వు పంపించచ్చు. ఓకే, మనము దీని గురించి మనము ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. వేరియబుల్స్ అండ్ మెథడ్స్. సో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఏంటి అంటే ఇట్ వర్క్స్. వేరియబుల్స్ అనేది వర్క్స్ లైక్ ఏ కంటైనర్స్. ఇవి డేటాని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. సో స్ట్రింగ్ నేమ్ అనేది ఒక వేరియబుల్, ఏజ్ అనేది ఒక వేరియబుల్. సో దిస్ ఈస్ ద మెథడ్ని యూజ్ చేసి మనం లాజికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం అనమాట. సంథింగ్ నువ్వు ఏదైనా లాజిక్ రాయాలి అనుకున్నావు అనుకో, ఆ లాజిక్ని మొత్తం మనం మెథడ్స్లో పెట్టి రాస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఏంటి, మనము స్టూడెంట్ ఇన్ఫోని ప్రింట్ చేయాలి అనుకున్నాం. సో ఇలా ఇక్కడ దీంట్లో లాజిక్ రాసి మనం ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే రీడబిలిటీ కోసం యూజ్ చేస్తాం అనమాట. అండ్ నీకు ఏదైనా అన్వాంటెడ్ కోడ్ ఉన్నా దాన్ని కమెంట్ లైక్ దాన్ని జావా కోడ్ యూజ్ చేసుకోకూడదు అనుకున్నా మనం కామెంట్స్ యూజ్ చేస్తాం. నువ్వు జస్ట్ ఒక లైన్ కామెంట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఇలా ఈ సింబల్ని లైక్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టి కమెంట్ చేస్తాం. సో మల్టిపుల్ లైన్స్ని కమెంట్ చేయాలి అట్ ఏ టైం అనుకుంటే ఫార్వర్డ్ స్లాష్ ప్లస్ స్టార్ పెట్టి నువ్వు కమెంట్ చేస్తావు అనమాట. ఎలానో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లిస్ట్లోకి మార్క్స్ని యాడ్ చేసేది వద్దు, సో నేను అప్పుడు దాన్ని కమెంట్ చేస్తే ఆ లైన్ అనేది జేవీఎం ఎగ్జిక్యూట్ చేయదు. నువ్వు ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ని కమెంట్ చేయాలి అనుకుంటే స్టార్ పెట్టి నీకు ఎక్కడి వరకు కావాలో అక్కడికి ఎండ్ చేస్తావు. సో ఇలా
ఇలా నీకు మల్టిపుల్ లైన్స్ని కమెంట్ చేయాలి అనుకుంటే ఫార్వర్డ్ స్లాష్ స్టార్ పెట్టి మల్టిపుల్ లైన్స్ని కమెంట్ చేస్తావు అనమాట. అండ్ నీకు ఏదైనా కానీ సమ్ టెక్స్ట్ చేయాలి రాయాలి అనుకున్నావు. ఇక్కడ ఏంటి నేను యాడ్ ఎలిమెంట్స్ సంథింగ్ యాడ్ మార్క్స్ ఇంటూ లిస్ట్ అని రాశాను. ఇలా ఏంటి అంటే వేరే వాళ్ళు వచ్చి నీ కోడ్ని చదివినప్పుడు వాళ్ళకి కామెంట్స్ని రీడ్ చేస్తే వాళ్ళకి నీ కోడ్ ఏం చేస్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా మనం కామెంట్స్ని యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనమాట. ఐ హోప్ దిస్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ హెల్ప్ఫుల్. మీకు ఈ టాపిక్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ జావా కాన్సెప్ట్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.